సుందరాకాండ తాత్పర్యం 12వ సర్గ. సీతను దర్శించాలని మనస్సు తహతహలాడుతూ ఉంటే హనుమంతుడు ఆ భవన మధ్యప్రదేశంలోని లతా గృహాలను, చిత్రగృహాలను, రాత్రి బస చేయడానికి యోగ్యమైన గృహాలను నిశితంగా పరికించి చూశాడు. కానీ అందమైన సీతాదేవి మాత్రం ఎక్కడా కనిపించలేదు. శ్రీరామచంద్రుని భార్య ఎక్కడా కనిపించకపోవడంతో హనుమంతుడు సీత తప్పక మరణించి ఉండవచ్చు, అందుకే ఎంత వెతికినా నాకు కనిపించలేదు అని తలిచాడు. పాతివ్రత్య ధర్మమునందు చెక్కు చెదరక స్థిరంగా ఉండి తన శీలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సీతాదేవి దురాత్ముడైన ఆ రాక్షసరాజు చేతిలో మృతి చెంది ఉండవచ్చునేమో. వికారమైన రూపములు కలవారు, వికృత స్వభావం కలవారు, కాంతి విహీనులు, పొడవైన వికృతమైన నేత్రములు కలవారు, పెద్ద ముఖములు కలవారు అయిన ఆ రావణుని భార్యలను చూడడంతో సీతాదేవి భీతి చెంది మరణించి ఉండవచ్చునేమో. శత్రువుల మీద పరాక్రమం చూపకుండా చాలా కాలం వానరులతో వానరులతో కలిసిమెలిసి ఉండి నా కర్తవ్యమైన సీతాదేవిని చూడకుండా సుగ్రీవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ససేమిరా వీలు లేదు. మహాబలవంతుడైన సుగ్రీవుడు తన ఆజ్ఞను శిరసావహించని వాడిని కఠిన శిక్ష విధిస్తాడు. అంతఃపురంలో అణువణువు వెతికాను, రావణుని భార్యలను మాత్రం చూడగలిగాను. పతివ్రత అయిన సీతాదేవి మాత్రం కనిపించలేదు. నా శ్రమ అంతా వృధా అయింది. నా కోసం ఎదురుదన్నులు చూస్తున్న వానరులంతా తిరిగి వెళ్ళిన నన్ను చూసి ఏమంటారో కదా. ఓ మహావీరుడా, లంకకు వెళ్ళి అక్కడ నువ్వు ఏం చేశావో చెప్పు అని తప్పక ప్రశ్నిస్తారు. సీతాదేవిని చూడటానికి నోచుకొని నేను వారి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పగలను? పైగా నేను తిరిగి వెళ్ళడంలో జాప్యం కనుక జరిగితే వారు తప్పక ప్రాయోపవేశం చేసుకుంటారు. వృద్ధుడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తక్కిన వానరులు వ్యర్థంగా లంకకు పోయి వచ్చిన నన్ను చూసి ఏమంటారో కదా. అభివృద్ధికి మూలం దిగులు చెందకుండడమే, అంటే ఉత్సాహంగా ఉండడమే. ఉత్సాహమే సుఖానికి హేతువు. ఎప్పుడు మనిషిని సమస్త కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు చేయగలిగేది ఉత్సాహమే. మనిషి ఉపక్రమించిన కార్యాన్ని సఫలం గావించేది కూడా ఈ ఉత్సాహమే. కనుక సమధికోత్సాహంతో నేను గట్టిగా ప్రయత్నిస్తాను అని రావణుని రక్షణలో అన్ని ప్రదేశాలను మళ్ళీ వెతికి చూస్తాను. ఇంతదాకా నేను పానశాలలు, పుష్పగృహాలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు, ఉద్యానాల నడుమగల వీధులు, విమానాలు వెతికాను. హనుమంతుడు ఇలా ఆలోచించి భూగృహాలను, చైత్య గృహాలను, విడివిడిగా ఉన్న మందిరాలను వెతకడం ప్రారంభించాడు. మాటికి పైకి ఎగురుతూ, కిందకి దూకుతూ, వాకిళ్లు తెరుస్తూ, తలుపులు తోస్తూ, లోపలికి ప్రవేశిస్తూ, వెలుపలకు వస్తూ, దిగుతూ, ఎక్కుతూ, ఆ చోట ఈ చోట అనక అవకాశం ఉన్న చోట్లలో హనుమంతుడు వెతుకుతూ వచ్చాడు. రావణుని అంతఃపురంలో 4 అంగుళాల మేర కూడా వదిలిపెట్టకుండా హనుమంతుడు వెతికాడు. ప్రాకారం నడుమగల వీధులను, 4 వీధుల కూడలులకు చేరి ఉన్న తిన్నెలను, దిగుడు బావులను, పద్మ సరస్సులను హనుమంతుడు ఒక్కటి కూడా వదలకుండా చూశాడు. అక్కడ వికృతాలైన రూపాలతో, వికృతాలైన అంగాలతో, నానా ఆకారాలతో ఉన్న రాక్షస స్త్రీలు మాత్రమే హనుమంతుడికి కనిపించారు, కానీ సీత కనబడలేదు. లోకంలో సాటి లేని సౌందర్యవతులైన విద్యాధర స్త్రీలు ఎక్కడా కనిపించారు కానీ హనుమంతుడికి సీత మాత్రం కనిపించలేదు. చక్కని బిరుదులు గల పూర్ణచంద్రుని వంటి వదనం గల నాగకన్యలు అక్కడ హనుమంతునికి తారసపడ్డారు, కానీ సన్నని నడుము గల సీతాదేవి మాత్రం కనబడలేదు. రావణుడు శత్రువులను జయించి బలాత్కారంగా లంకకు తీసుకువచ్చిన నాగకన్యలు హనుమంతునికి అక్కడ కనిపించారు, కానీ సీత మాత్రం కానరాలేదు. అక్కడ ఎందరో ఉత్తమరాళ్ళైన స్త్రీలు కనిపించినప్పటికీ సీత మాత్రం కనబడకపోవటంతో ధీమంతుడు, వాయునందనుడు, మహాబాహువు అయిన హనుమంతుడు నిరుత్సాహం చెందాడు. ఇంతవరకు వానర శ్రేష్ఠులు చేసిన ప్రయత్నము, తాను సముద్రాన్ని దాటడము అంతా వ్యర్థమైంది కదా అని తలపోస్తూ హనుమంతుడు మళ్ళీ దుఃఖించాడు. వాయునందనుడైన హనుమంతుడు ఆ పుష్పక విమానం నుండి కిందికి దిగి శోకంచే కలతనుంది ఆలోచనలో మునిగిపోయాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 12వ సర్గ తాత్పర్యం సమాప్తం.